వచ్చేసి పార్ట్ 3 అనమాట. మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖుషి బీచ్లో ఉన్నాము. మేము ప్రజెంట్ ఇప్పుడు రామేశ్వరికి వెళ్తున్నాము. రామేశ్వరికి వెళ్ళే దారిలో ఖుషి బీచ్ అంట. మా అన్నయ్య పేరు కూడా ఖుషి. సో ఇదంతా ఖుషి బీచ్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే మా ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చాం బయటికి. ఇంకా ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్లో చెన్నైలో బ్రిడ్జ్ ఉంటుందంట. ఒక బ్రిడ్జ్ అనమాట. అంటే బ్రిడ్జ్ ఇట్లా మిడిల్ అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ బ్రిడ్జ్లో ట్రైన్స్ వెళ్తే మీకు చూపిస్తాను. చూసుకున్నట్టయితే నా చివర మీకు లైన్ కనిపిస్తుందా? ఆ లైన్ ఆ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. చివర లైన్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అది ధనుష్ కోట్. అందరికీ ధనుష్ కోట్ తెలియదు కానీ ఇప్పుడు మేము ఉన్నది ఏంటో తెలుసా? ఇండియా లాస్టెస్ట్ ప్లేస్. దిస్ ఈస్ కాల్డ్ రామేశ్వరి. ఇండియాలో తమిళనాడు సౌత్ సైడ్లో ఇదే లాస్టెస్ట్ ప్లేస్ అనమాట. మేము వెళ్ళబోతున్నాము. ఇంకా 20 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఐస్లాండ్ ఉంటుంది. అది ఒక ల్యాండ్ ఉంటుంది. మేము ఆ ల్యాండ్లో ములుగుతాం కూడా. బీచ్ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా బీచ్ చాలా బాగుంది. పెద్ద పెద్ద బీచ్. మీరు చేపలు అన్నీ పడుతున్నారు. ఇలాగే ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఉంది మంచిగా ఎంజాయ్ చేసుకోవడానికి. మేము అక్కడ బ్రిడ్జ్ లాస్ట్ ధనుష్ కోట్లో అయితే ఒక గిటార్ షేప్ లాగా ఉంటుంది ఐలాండ్ వెళ్ళాక అదే లాస్ట్ డెడ్ అండ్ ఆఫ్ అవర్ ఇండియా సౌత్ వైపు. నార్త్ వైపు అయితే నార్త్ ఈస్ట్ పాకిస్తాన్. మనం ఇది దాటితే శ్రీలంక వస్తుంది అనమాట. సో మేము అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక నేను వ్లాగ్ పెడతాను. అక్కడ ఎంత బాగుంటుందంటే మంచిగా వీడియోస్ అవన్నీ ఉండి, అలానే అక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ చేద్దాం అనుకున్నా కానీ వాటర్ మంచిగా లేవు అంతగా. అక్కడైతే స్విమ్మింగ్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అక్కడ ఇంకా డైరెక్ట్ అక్కడ డిసైడ్ అయ్యాము. మీరు చూసుకుంటే చాలామంది అంతలా ఫిషింగ్ ఎంజాయ్ చేస్తున్నాము.